ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 20 జట్లతో టోర్నీ నిర్వహిస్తే 52 మ్యాచ్లు 2 సెమీఫైనల్ తర్వాత ఇక మిగిలింది ఏంట్రా అంటే ఒకే ఒక ఫైనల్. అండ్ ఈ బ్లాక్ బాస్టర్ ఫైనల్లో తలపడడానికి ప్రపంచంలోనే 2 స్ట్రాంగెస్ట్ జట్లైన ఇండియా అండ్ న్యూజిలాండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ స్టేడియంలో ఎలాంటి స్టాట్స్ ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, అండ్ రెండు టీమ్స్ యొక్క బలాబలాలు, హెడ్ టు హెడ్ స్టాట్స్, ప్లేయర్ బ్యాటిల్స్, వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఎవరు అనౌన్స్ చేసుకోబోతున్నాం. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ లూజింగ్ మూమెంట్సే. ఎందుకంటే మనం ఆ ఫైనల్ ఓడిపోయినప్పటి నుంచి ఈ స్టేడియంలో నాకౌట్ మ్యాచెస్ మనకు కలిసి రాదు అని గట్టిగా నమ్ముతూ వచ్చాం. ఎందుకంటే అలాంటి చేదు అనుభవం ఆ స్టేడియం మిగిల్చింది కాబట్టి. బట్ ఇప్పుడు చరిత్రను తిరగరాయాల్సిన సమయం వచ్చేసింది. ఫ్యూచర్ లో మనం లేదా మన పిల్లలు ఎప్పుడైనా కూడా అహ్మదాబాద్ స్టేడియం ని తలుచుకుంటే సూర్యసేన బ్యాక్ టు బ్యాక్ గెలిచిన T20 వరల్డ్ కప్ ఫైనల్సే గుర్తుకు రావాలి.